హలో ఎవ్రీవన్, అందరికీ ముందుగా కార్తీక సోమవారం శుభాకాంక్షలు. కార్తీక మాసం స్టార్ట్ అయిందంటే ఇంకా ఇంటి ముందర దీపాలు కంపల్సరీ వెలిగించాలి. తులసికోట ఉంటే తులసికోట దగ్గర కూడా దీపం పెట్టుకుంటే చాలా మంచిది. అది ఇలాంటి ఇత్తలి దీపపు సెమ్మెల్లో పెడితే ఒత్తులు చాలా మంచిది. నేతి దీపాలు కూడా పెట్టుకోవచ్చు. అలానే ఇవాళ 365 ఒత్తులతో దీపం వెలిగించి గుళ్ళో ఒక్క పొద్దు ఉండగలిగే వాళ్ళు ఒక్క పొద్దు ఉండొచ్చు, ఒక్క పొద్దు ఉండలేని వాళ్ళు దీపం వెలిగించుకోవచ్చు, అన్నం తినొచ్చు. అలానే ఉల్లిపాయ వెల్లుల్లి మానేయాలి కార్తీక సోమవారం రోజు. నవరాత్రికి అయితే ఎలా నిష్టగా ఉంటామో కార్తీక సోమవారాలు కూడా అట్లే ఉంటే చాలా మంచిది. అసలు ఇంకా కార్తీక మాసం అంటేనే శివుడు గుర్తొస్తాడు అందరికీ. నేనైతే మా తిరుపతిని చాలా మిస్ అవుతున్నాను. తిరుపతిలో ఇప్పుడు వాటర్ ఫాల్స్ అవుతుంది. సో శివాలయంలో వాటర్ ఫాల్స్ అనమాట. శివాలయంలో గుడికి వచ్చేవాళ్ళు వాటర్ ఫాల్స్ కింద స్నానం చేసి అట్లే డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళి అట్లే దీపం పెట్టుకొని బయట వస్తారు. ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందంటే నేను వర్ణించలేని మాటల్లో. సో ఈ దీపాలు రోజు సాయంత్రం అసలు సంధ్యవేళ టైంలో బయట, ఇంటి బయట, తర్వాత తులసికోట దగ్గర వెలిగిస్తే చాలా మంచిది. ఆరోగ్యానికి చాలా మంచిది. శివయ్య అంటేనే ఆరోగ్యం ఇస్తాడు ఆయన. సో ఆయనకు పూజించండి తప్పకుండా. అందరూ ఈ కార్తీక మాస దీపాలు అయితే వెలిగించండి. ఇలా ఇంటి ముందర దీపాలు వెలిగించుకొని గుమ్మం ముందర, అలానే తులసికోట ఉంటే తులసికోట దగ్గర కూడా దీపాలు వెలిగించుకోవచ్చు. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.